కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. 3 జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో అడుగుతున్నా, ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారని నేను అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు? పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు? తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి వచ్చింది ఎవరి వల్ల? 5 రెట్లు వచ్చింది. తమ్ముళ్ళు, తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు, హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కాన్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. నేనుండే యువతను అడుగుతున్నా, తమిళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టారా మీకు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. తమిళలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది. రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది. సూపర్ 6 ఉంది. ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కారుతో ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా? తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో 160 పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి. అర్చకుల పైన దాడులు జరిగాయి. దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు. భూములు కొట్టేశారు. దేవాలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఒకటే హామీ ఇస్తున్నా, కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం. అదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు 15,000 ఇస్తాం. 50,000 కంటే తక్కువ ఉంటే 5,000 నుంచి 10,000 ఇస్తాం. ఇది కాకుండా పురోహితులకి, వంట బ్రాహ్మణులకి కులవృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్లీ బలోపేతం చేస్తాం. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. నేను ఈ రోజు తిరుపతిలో హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడ బీసీలు ఉన్నారు. మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో?
ఇప్పుడు హామీ ఇస్తున్నాం 50 సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం.